నమస్తే, నేను విజయారెడ్డి, పొలిటికల్ అనలిస్ట్ డిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. యా, ఈ ఆర్టీస్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే మొన్ననే రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఫస్ట్ మాట్లాడిన దాంట్లో దేనికి పోవాలి, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేనికి పోవాలి, ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలని కోటి మందిని కోటీశ్వరం చేయడమే కాకుండా ఆర్టీసీని లాభాల బాటలో పట్టించినాము, నడిపిస్తున్నామని చెప్పారు. పాపం ఆయన చెప్పిన మరుసటి రోజు నుంచి సమ్మె మొదలైంది. అసలు ఏంటి సమ్మె వెనుక? పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఏమంటున్నారంటే సమ్మె వెనుక రాజకీయం నడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందనేసి ఆయన బహిర్గతంగానే చెప్తుండు. అంటే ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడితే ఇవాళ రోడ్డెక్కి వాళ్ళు సమ్మె చేసే పరిస్థితి ఉందా? నిజంగా నిజం ఉందా, అబద్ధం ఉందా, కుట్ర ఉందా? ఏం చెప్తారు? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది ఎట్లుందంటే ఆడరక వాకిళ్ళు వంకర ఉన్నట్టు ఆయన సామెత కరెక్ట్ వర్తిస్తుంది నాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఎట్లుందంటే మహిళలను కోటీశ్వరులను చేశాము, ఆర్టీసీని లాభాల బాటల మేము నడిపించినాం. సీతక్క కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. మొత్తం అబద్ధం. దే ఆర్ లయర్స్. అబద్ధం అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడుతారు. ఎట్లా అంటారు? గత 6 నెలల నుంచి కంటిన్యూగా ఆర్టీసీ ఎంప్లాయీస్ నాతో టచ్లో ఉన్నారు. ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను స్థాపించినటువంటి ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షునిగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినా. దాదాపు వాళ్ళకి సమ్మె చేయమని కూడా నేనే అడ్వైజ్, సమ్మెకి పోతూనే అవుతుంది లేకుంటే కాదు అని చెప్పాను. ఎందుకంటే సమ్మెకి పోవాలంటే ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షుడిగా మీరు వాళ్ళకు ఒక అడ్వైజ్ ఇచ్చారు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు అనేది నిర్వీర్యం చేశారు. ఉద్యోగ సంఘాలు ఎందుకుంటాయంటే ఈ యొక్క యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి, ఉద్యోగులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ కానీ ఏమైనా వచ్చే డిమాండ్స్ కానీ ఈ మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. ఉద్యోగుల పక్షాన వీళ్ళ వాయిస్ అనేది మేనేజ్మెంట్కి వినిపించడము, ప్రభుత్వానికి వినిపించడం జరుగుతుంది. ఆ ఉద్యోగ సంఘాలు లేనప్పుడు ఏమైపోతుంది, వీళ్ళు ఇండివిజువల్ అయిపోతారు, అనాథలుగా అయిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ వాయిస్ అనేది అక్కడికి వెళ్ళట్లేదు. దాని గురించి ఏమైపోయిందంటే వీళ్ళని కట్టు బానిసలుగా, వీళ్ళని ఒక బానిసలుగా చూస్తున్నారు, స్లేవ్స్గా వాడుకుంటున్నారు ప్రభుత్వం. ఏ విధంగా అంటే ఒక చిన్నగా చెప్తాను, క్లియర్గా వాస్తవాలు ఇవి. ఉద్యోగాలు చేసి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ అంటే దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రెస్టీజ్గా భావిస్తారు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే మీరు ఆర్టీసీ ఎంప్లాయీస్, డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వాళ్ళని చూడండి, పాచిపోయిన బట్టలు, పెరిగిపోయిన గడ్డం, వాళ్ళు టిఫిన్ బ్యాగ్స్ చూస్తుంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ తెలిసిపోతుంటుంది. ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈరోజు కూడా ఆర్టీసీలో పనిచేసే కార్మికుల ఇంట్లో వాళ్ళ భార్యలు ఇళ్లలో పనిచేస్తున్నారు. ఎంత దయనీయం అండి. దానికి కారణం ఈ ప్రభుత్వం కాదా? వీళ్ళ శాలరీస్ నుంచి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అని ఉంటుంది, సిసిఎస్ అనేది. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో వీళ్ళ యొక్క నెలకు వచ్చేటువంటి జీతభత్యాల నుంచి, వీళ్ళ బేసిక్ శాలరీస్ నుంచి 7% దాంట్లో డిపాజిట్ అవుతుంది పర్ మంత్. అది డిపాజిట్ అయిన అమౌంట్ నుంచి ఏమవుతుందంటే ఎంప్లాయీస్కి ఎవరికైనా షార్ట్ టర్మ్ లోను, లాంగ్ టర్మ్ లోను, హౌసింగ్ లోను, ఎడ్యుకేషన్ లోను, ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా ఉంటే దాంట్లోంచి వీళ్ళు లోన్ తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళ జీతం నుంచి డిడక్ట్ అవుతుంది. ఇది రెగ్యులర్గా ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో 630 కోట్లు ఆ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో జమ అవ్వడం జరిగింది. దాన్ని ఏం చేశారు ఈ ప్రభుత్వం? 630 కోట్లు మొత్తం సొంతానికి వాడేశారు. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ జీరోగా అయిపోయింది. ఉద్యోగులు లోన్స్కు పెడుతుంటే ఆ లోన్స్కు అప్లికేషన్లు కట్టలుగా పెరిగిపోయింది. పాపం ఒక మహేష్ అని ఒక సెక్రటరీ ఉన్నాడు ఆ కోఆపరేటివ్ సొసైటీకి, అబ్బాయి యంగ్ చాప్. ఆ ఇంట్రెస్ట్ తోటి మా దగ్గర ఇన్ని డిపాజిట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ డిపాజిట్స్ చూపించి వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి, వేరే బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగులకు లోన్స్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు పరిస్థితి. ఇది వాస్తవం. ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి లోన్స్ రికవరీ ఎంత అవుతుందంటే పర్ మంత్ నెలకు 12 నుంచి 15 కోట్ల వరకు రికవర్ అవుతుంది. ఈ రికవరీ 12 నుంచి 15 కోట్ల రికవరీ అక్కడ తెచ్చినటువంటి సొమ్ముకు ఇంట్రెస్ట్కే సరిపోతుంది. మళ్ళీ 630 కోట్లు సొంతానికి వాడుకొని మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ సంగతి ఎక్కడ పోయిందనేది తెలియట్లేదు. ప్రభుత్వం దాని మీద మాట్లాడట్లేదు. మాట్లాడాలంటే ఉద్యోగ సంఘాలు కావాలి. అక్కడ ఎవరిని నాయకునికి ఎదగనీయట్లేదు. ఎవడన్నా వాయిస్ రేజ్ చేస్తే వాడిని రిమూవల్ అని చెప్పేసి భయపడించి ఇది చేస్తుండ్రు. రీసెంట్గా ఈ సమ్మెకు కారణం కూడా ఏమైందంటే, ముఖ్య కారణము రీసెంట్గా ఆ నాగిరెడ్డి అని చెప్పేసి ఎండి ఏం చేశారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అంటే 2500 ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదన ఉంది దశల వారీగా. వాళ్ళకి మెగా వాళ్ళకే కదా ఇచ్చింది. 350 బస్సులు తీసుకొచ్చారు. 350 బస్సులు తీసుకొచ్చిన తర్వాత ఉన్నటువంటి కార్మికులు, ఆర్టీసీ ఎంప్లాయీస్
ఈ దశల వారీగా వాళ్ళని ఇంట్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కండక్టర్కి జాబ్కి సరిపోయే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ కండక్టర్గా ఉన్న పోస్టులు భర్తీ చేస్తారు. ఆ క్వాలిఫికేషన్ అర్హత తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో డిపోస్ కానీ ఈ యొక్క సర్వీస్ సెంటర్స్ కానీ అన్నీ బంద్ అయిపోతాయి. వీళ్ళందరినీ కూడా కరీంనగర్కో వరంగల్కో ఎక్కడో ట్రాన్స్ఫర్ కావాలి, అక్కడ షిఫ్ట్ అయిపోవాలి, ఇక్కడ మాత్రం మీకు ఉద్యోగాలు ఉండాలని చెప్పేసి వాళ్ళకి అల్టిమేటం ఇచ్చి ఆప్షన్ ఇచ్చి ఏప్రిల్ 15 వరకు మీకు ఆప్షన్ ఇచ్చారు, సెలెక్టివ్ ఆప్షన్ అని చెప్పేసి. అంటే ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ ఆర్టీసీకి లాభాల బాట నడిపిస్తున్నాడు కదా, ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద చిత్తశుద్ధి నీకుంటే, ఈ ఆర్టీసీని ఆదుకోవాలని చిత్తశుద్ధి నీకుంటే ఎవడికో గొట్టంగాడికి ఇచ్చి నువ్వు చేసే బదులు ఎంప్లాయీస్కి నువ్వు ఇవ్వు. ఎంప్లాయీస్కి ఒక గ్రూప్గా సొసైటీగా తయారు చేసి మీరే ఒక బస్ కొనుక్కొని మీరు నడిపించుకోవచ్చు. కుట్ర జరుగుతుందా దీన్ని మొత్తం ప్రైవేటీకరణ చేయాలని? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క మా దురదృష్టం, తెలంగాణ యొక్క రాష్ట్రం దురదృష్టం, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ముఖ్యమంత్రిగా మనం తెచ్చుకున్నాం. దొంగకి ఏమవుతుంది, ఎక్కడన్నా డబ్బులు కానీ సొమ్ములు కానీ ఫస్ట్ దృష్టి దాని మీద పడుతుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఏం పడ్డదంటే ఆర్టీసీకి సంబంధించిన డిపోలు మొత్తం ప్రైవేట్ పరంగా ఇచ్చేసి వేరేళ్ళకి లీజ్కి ఇవ్వడం అమ్మేయడం జరుగుతుంది. ఆ కుట్రకే ఈరోజు ఈయన మెగా వాళ్లకు ఇంకా ఈయన సొంత వాళ్లకు తీసుకొచ్చి ఈరోజు బస్సులు ఇంట్రడ్యూస్ చేసి ఈ ఎంప్లాయీస్ మొత్తం తీసేసి పక్కకు పడేయడము. ఇక్కడ దశాబ్దాల నుంచి ఇక్కడ జీవిస్తుంటా ఇక్కడ బతుకుతున్నటువంటి ఎంప్లాయీస్ ఓవర్ నైట్గా నువ్వు కరీంనగర్కో ఎక్కడికో పొమ్మంటే వాళ్ళ జీవనం ఏం కావాలా, వాళ్ళ జీవితాలు కావా? ఇలాంటివి దుర్మార్గమైనటువంటి చర్య ఆర్టీసీలో ప్రభుత్వం చేస్తున్నప్పుడు మరి ఫ్రీ బస్సు మహిళలకు పెట్టడం ఎందుకు? నిజంగానే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి, ఇప్పుడు సపోజు 10,000 జీతమో 8,000 కంటే హాస్పిటల్లో చేసే వాళ్ళు కాకపోవచ్చు, లేకపోతే రకరకాలుగా చేస్తుంటారు, వాళ్ళకి టోకెన్స్ ఇవ్వడమో లేకపోతే ఫ్రీ పాసెస్ ఇవ్వడమో సరిపోద్ది కదా. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తర్వాత బేరబుల్లోలకు కూడా ఫ్రీ బస్ ఎందుకండి? మరి మళ్ళీ మీదికెళ్ళి మరి మేము లాభాల బాటలో పెట్టినాము అని అంటారు. లాభాల బాటలో ఆర్టీసీని దొంగలు పడ్డట్టు దోసుకోవడం జరిగింది. ఆర్టీసీని దోసుకొని ఆర్టీసీ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి దీన్ని కథం పట్టించి మొత్తం ఈ యొక్క ప్రైవేట్ పరం చేసి ఉన్న ఆస్తులు అమ్మేసుకోవడము, వీళ్ళ సొంత వ్యాపారాలకు వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు లీజ్కి ఇచ్చేయడానికి ఒక కుట్ర పంతున్నారు. ఈ కుట్ర పంతున్నారు కాబట్టి మొన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ వస్తే నేను ఇదే చెప్పాను క్లియర్గా, మీరు ఉద్యమిస్తేనే కరెక్టు. ఎంత సిగ్గుచ్చేటి ఇవాళ స్టేట్మెంట్ చూడండి. నిరసనలో పాల్గొంటే వాళ్ళని రిమూవ్ చేస్తాం, సస్పెండ్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తాం. అసలు నిరసన చేయడం ఇక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, డెమోక్రటిక్ రైటు. వాడు బస్సులు బలగొట్టట్లేదు, నాకు రావాల్సినటువంటి హక్కు నాకు రావట్లేదు, నాకు అన్యాయం జరుగుతుంది నిరసిస్తుండ్రు అంటే నిరసన చేసే హక్కు లేదా భారతదేశంలో? ప్రజాస్వామ్యంలో బతకడం లేదా? నాగిరెడ్డి ఎవడండి? ఇంత అహంకారమా? రిమూవల్ చేసి సస్పెండ్ చేస్తానంటాడా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? నియంత్రణ పరిపాలన జరుగుతుందా? తుగ్లక్ పరిపాలన జరుగుతుందా? ప్రజలు చూడాలి. ఈరోజు ఈ దళితునికి ఓటేసినందుకు ఈరోజు అందరూ పశ్చాత్తాపడుతున్నారు, ఎంత తప్పు చేసినాం రాని. ఒకవైపు ఇలాంటి కార్యక్రమాలు. కానీ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఆయనేమో నేను అసలు తొక్కుకుంటూ ఎక్కుకుంటూ పోతాం, మళ్ళీ నెక్స్ట్ కూడా మాదే అధికారం అంటూ తొక్కుకుంటూ ఎక్కుకుంటూ పోవడం ఇదేంది? ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజలు తెలుసుకున్నారు. అంటే ఈయన అనుకుంటే సరిపోతుందా? నిజంగా ప్రజలతో అవసరం లేదా? ఈయన మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీ రావాలన్నా, ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నా ఈయన అనుకుంటే అయిపోతుందా? కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చెంచగాళ్ళని లుచ్చగాళ్ళని కొనుక్కొని కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసింది. 100 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి లాంటి వాడు తలబండిపోయినట్ల అతనికి అధ్యక్షుడు పదవి ఇవ్వడం కాకుండా అసలు ముఖ్యమంత్రి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా కూడా ఆయనకు రానివ్వలేదు. ఈయన హైజాక్ చేసి వచ్చిండు, కొన్నాడు. ఈయన కొనేసి వచ్చిండు. అంటే అమ్ముడు పోయేటోళ్ళు ఉంటారు, నేను కొనుక్కుంటాను, అమ్ముడు పోయేళ్ళు ఉంటారు, వాళ్ళ కొనేసి నేను అలా తొక్కుకుంటూ వెళ్ళిపోతా అంటే ప్రజల్ని కొనేంత ధైర్యం నీకుందా? ఏమనుకుంటున్నావు? ప్రజల్ని ఒకసారి మోసం చేసినావు, నువ్వు ఇంకోసారి మోసం చేయడం కుదరదు. ఈరోజు ప్రజలు బయటకు వస్తుండ్రు. అరే ప్రతిదీ పొట్ట డొక్కాడినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. ఈ హైడ్రా పెట్టి ఎవడెవడనో కొట్టేస్తున్నాడు. నీకు దమ్ముందా? బడాబాబులను కొట్టే దమ్ముందా? ఈరోజు ఇన్ని మాట్లాడతారు, ఇన్ని ఫేక్తారు కదా. నార్సింగ్లో చూడిపోయింది, మూసిని మొత్తం కన్సోల్ చేసి మూసిని గురించి మాట్లాడరు. ఇంకో ఫంక్షన్ హాల్స్ ఇక్కడ మైదీపట్నం నుంచి ఇక్కడ మా లంగరాజు నుంచి ఇక్కడ పోయేది మా పురాణ బోల్ పోయే ఫంక్షన్ మాట్లాడరు కదా. మాట్లాడు
మూసి నది నీళ్ళు వచ్చి ఆ ఫంక్షన్లకు తగులుతున్నాయి. మళ్ళీ ఈ బఫర్ జోన్ ఎట్లుంటుంది, ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది, ఆ రంగనాథ్ కనిపించదా? ఇలాంటి పనికిమాలిన అధికారులను పెట్టుకొని అధికారులు అంటే కూడా ప్రజలు చీగొట్టే విధంగా ఈరోజు చేసుకుంటున్నారు. ఇదే విధంగా చేస్తే ప్రజల్లో తిరుగుబాటు ఇట్లనే వస్తుందండి. ప్రజల్లో తిరుగుబాటు ఇట్లనే వస్తుంది. ఈరోజు ప్రజలు తిరుగుబాటు అవుతారు. అధికారులు కనిపిస్తే రేపు కొట్టే పరిస్థితి వస్తుంది. అలా జరుగుతుంది. గూల్ చేస్తుండ్రు, ప్రజలను గూల్ చేస్తున్నారు. అంటే ఎంక్రోచ్మెంట్లు అయితేనే కూలుస్తున్నాం, లేకపోతే కూలుస్తలేమంటున్నారు కదా. ఇక్కడ వినండి, ఎంక్రోచ్మెంట్ అయితే కోల్స్తే సరే, ఎంక్రోచ్మెంట్కి ఏ ఒక్కడు తెలివినోడు కూడా ఎంక్రోచ్మెంట్కి తీయమని ఓటు అడ్డుకోరు. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ విల్లాలలో అక్కడ కట్టుకున్నట్టు తోరణాలు కూడా ఆరలేవండి. బ్యాంకు లోన్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దాన్ని కొట్టేసిపోతే మా లోన్ ఓడగట్టాలి. సరే, నువ్వు అది పోయింది ఇల్లీగల్ అని చెప్పి నువ్వు కొట్టేసినావు కదా, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసినోడు ప్రభుత్వ సంస్థనే కదా. రిజిస్ట్రేషన్ చేస్తే దాని మీద ట్యాక్స్ కడతారు కదా. ట్యాక్స్ తీసుకుంటావు నువ్వే, రిజిస్ట్రేషన్ సొమ్ము తీసుకుంటావు నువ్వే, కూల్ చేస్తావు నువ్వేనా? అంటే ఏం దేశం ఇది? ప్రజాస్వామ్యమా ఇది? భారతదేశంలో ఎప్పుడో జరిగిందా ఇలాంటిది? సరే, అది అక్రమంగా ఉంది అనుకుందాము, అక్రమ లేఅవుట్ అనుకుందాము, కబ్జాలు చేసి నదిని పుడిచి కట్టిన అనుకుందాము. రిజిస్ట్రేషన్ చేసినోటి మీద యాక్షన్ తీసుకో. యాక్షన్ తీసుకొని వాళ్ళని పిలిపించు. బాబు, నీకు రిజిస్ట్రేషన్ తప్పుడుగా చేసిర్రు, మా అధికారులు లంచం తీసుకొని చేసిర్రు, ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత యాడ్ చేసి నీకు కంపెన్సేట్ చేస్తాము, నువ్వు మోసపోయినావు, ఎవరైతే నీకు అమ్మిందో వాళ్ళ మీద నువ్వు క్రిమినల్ ప్రొసీడింగ్ చేయి, ప్రభుత్వం తరపు నుంచి నీకు తీసుకున్న ఫీజు మేము వాపస్ ఇస్తామని చెప్పి ఇంట్రెస్ట్ సహా వాపస్ ఇవ్వండి. అప్పుడు పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అనిపించుకుంటుంది. రిజిస్ట్రేషన్ చేస్తే చేసుకున్నావు, నువ్వు కడితే కట్టినావు, నాకు ఇష్టం వచ్చి నేను కొలుగొట్టేస్తా. సరే, కొలుగొట్టు. నువ్వు మనిషివైతే, నువ్వు మొగడవైతే మరి అందరూ కొలుగొట్టు. మరి ఒకరికొక న్యాయం, ఒకరికొక న్యాయం ఎట్లా? మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ మొత్తం హిమాయత్ సాగర్ చెర్లోనే ఉంది కదా. మరి ఈ బుద్ధిలేని రంగనాథ్ అంటే గుట్ట మీద ఉందంట, లేకుంటే ఆయనకు జవాబు లేకపోతే అది మా దృష్టికి రాలేదంటాడు, మా పరిధిలోకి లేదంటాడు. అంటే ఈ హైడ్రాకి పరిధి ఏంది? అంటే ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చిండ్రా? రాజ్యాంగేతర పవర్ ఉందా? ఆయన కన్ఫర్మ్డ్ ఐపీఎస్, ఆయన క్యాడర్ ఐపీఎస్ కాదు. ఆయన ఇచ్చిండు, ఆయన నిమిత్తం మాత్రుడు ఆయన. మరి నువ్వు నీ పరిధి ఏంది? నువ్వేంది? సీఎం బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అది. మరి బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్, సీఎం బ్రెయిన్ ఏ విధంగా ఉంటుంది ఉండదు. ఒక ఉన్మాది బ్రెయిన్లో ఉన్మాదమే పుట్టుకొస్తుంది. దానికి ఇది నిదర్శనం హైడ్రా. ఉన్మాది బ్రెయిన్ ఇది ఒక సాడిజం, ఇది పైశాచిక ఆనందం పొందుతున్నాడు. హైడ్రాని పెట్టుకొని రియల్ ఎస్టేట్లో ఆయన మీరు అన్నారు, అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ ప్రజలు అంటున్నారు. నెక్స్ట్ కళ్ళ ముందుకు ఇంకా అవి రావాలి, జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తాయి కదా, ఎట్లాంటి రిజల్ట్ ఉండబోతుంది? కొట్టేసిరమ్మా అని ఉండని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అద్భుతంగా ఉండాలని బాగా సీట్లు ఇస్తారా? కనీసం ఇక్కడన్నా కళ్ళు తెరుచుకుంటారా? ఏంటండి, ఫస్ట్ ప్రజలకు బుద్ధి రావాలి. ఎప్పటివరకైతే ముఖ్యంగా యువకులకు తన ఓటు ఎప్పుడైతే డబ్బులు తీసుకుని ఓటు వేస్తున్నాడో తన అస్తిత్వాన్ని అమ్ముకున్నట్టు అవుతుంది. ప్రజలు ఈ రోజుకని తెలుసుకోవాలి, ఓటు అమ్ముకోకుండా నాయన దేశాన్ని కాపాడుకోండి, ఇంకా వేరే ఏదైనా పని చేసుకుని ఇది ఓటు సంపాదించుకోండి, ఇది డబ్బులు సంపాదించుకోండి అని. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒకటేసారి వస్తుంది. మీ ఓటు కొన్నవాడు మీ మీద దయాదాక్షిణ్యం చూపించాడు. నువ్వు పుణ్యానికి ఓటు వేసినావా? నేను నీ ఓటు కొన్నా, నీకు అధికారం నాకు లేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నువ్వు భరించాల్సిందే అని చెప్పేసి ఈరోజు తెలుస్తుంది. ఓటు అమ్ముకోవడమే ఇది కారణం. రేవంత్ రెడ్డి ఒకటే అనుకుంటుడు, వీళ్ళకి కొంటే నేను కొనే స్తెంపు నాకు ఉంది, అమ్మే అవసరం వాళ్ళకు ఉంది, అమ్మే తత్వం అమ్ముడు పోయే తత్వం వాళ్ళకు ఉంది, కొన్ని దమ్ము నాకు ఉందని చెప్పేసి ఆ ధీమాతోడే నేను కొంటుంటాను, తొక్కుకుంటా పోతా, దుక్కుకుంటా పోతా, రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధంగా అది ఒక బాడీ లాంగ్వేజ్, ఆ స్పీచెస్, ప్రతిదీ ఎక్కడ పోయినా ప్రతిపక్ష నాయకుడిని, గత మాజీ ముఖ్యమంత్రిని, నిన్ను ప్రతిపక్ష హోదా కూడా రానియా, అది వచ్చేసారి తర్వాత సంగతి. నువ్వు ప్రజలకేం చేసినావు? 3 సంవత్సరాల నుంచి ఒరగబెట్టింది ఏంది? ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టిండా? ఒక్క బిల్డింగ్ అన్న కట్టిండా? పోనీ ఒక బాత్రూమ్ అన్న కట్టిండా? ఏదీ లేదు. తొండలు ఇవ్వడం, పాములు వేసుకోవడం, పేగులు తీయడం, గుడ్లు బీకడం, దీని తప్ప ఏదీ లేదు. కట్టని ఇందిరమ్మిళ్ళకైతే మస్తు పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు. ఏడున్నాయో ఇందిరమ్మిళ్ళు? ఆ ఇందిరమ్మిళ్ళు లేదు, ఏం లేదు. తెలంగాణ తల్లిని మొత్తం దొంగలు పడి ఇంట్లో తల్లిని దోసుకపోయినట్టు సొమ్ములన్నీ తీసేసి ఆ సోనియా గాంధీ రెప్లికా తయారు చేసి పెట్టిండు. ఆ విధంగా చేసిండు. ఇంకేం లేదు, కేవలం కాంగ్రెస్ భజన తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్.